సిటీ న్యూస్ కు స్వాగతం. శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో వెంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం పర్వదినానికి భక్తుల కోసం చేపట్టబోయే ఏర్పాట్లను శ్రీరామ వరప్రసాదరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ తరపున ప్రత్యేక సౌకర్యాలు చేపడుతున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, అలాగే పందిళ్లు తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తోట చెన్నకేశవులు, పయ్యావుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంధ్ర మహావిష్ణు ముక్కోటి ఉత్సవం రేపు 10వ తారీఖున, ఎల్లుండి 10వ తారీఖున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ముక్కోటి రోజున భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం దేవాదాయ శాఖ తరపున ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి సూచనల మేరకు, మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు, మా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మార్గనిర్దేశకత్వంలో, వారి ఆదేశానుసారం మా కమిషనర్ సి ఎస్ సత్యనారాయణ గారి ఉత్తర్వులను అనుసరించి ఇక్కడ ఈ ఉత్సవానికి అనేక భక్తులకు కావాల్సినటువంటి వివిధ ఏర్పాట్లు, సౌకర్యాలు కలగజేయటం జరుగుతుంది. క్యూ లైన్లు ముఖ్యంగా పగడ్బందీగా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా సాగునీటి సంఘం పనుల నిర్వహణపై జీఎస్టీ రద్దు చేయవలసిందిగా బంటుమిల్లి నీటి సంఘం సభ్యులు కోరారు. సాగునీటి సంఘ పనుల నిర్వహణపై విధిస్తున్న జీఎస్టీ రద్దు చేయవలసిందిగా బంటుమిల్లి నీటి సంఘం సభ్యులు కోరారు. ఇది వ్యాపారం కాదని, రైతులకు సంబంధించిన పనులు కనుక వీటిపై జీఎస్టీ ఎత్తివేయాల్సిందిగా వారు కోరారు. నీటి సంఘం ఏర్పడిన తరువాత తొలిసారిగా నీటి సంఘ సభ్యులతో డీసీ చైర్పర్సన్ బొర్రా కాశీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సాగునీటి సంఘం అధ్యక్షులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంట కాలువల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల వర్షాల సమయంలో రైతుల పొలాలు ముంపుకు గురై తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. ప్రస్తుతం పంట కాలువలు, పంట డ్రైనేజ్ పనులు త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు, చివరి భూముల వరకు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు బంటిమిల్లి కృత్రిమ మండలాలకు సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షులందరి తోటి ఈ రోజున మరి అధికారులతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఏమేమి వర్కులు చేయాలి, రైతులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మేము ఈ రోజున నీటి సంఘం అధ్యక్షులు ఎవరైతే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. వాటన్నిటిని కూడా ప్రపోజల్స్ పెట్టి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డీసిల్టింగ్ చేసి రానున్న రోజుల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా మరి ఇరిగేషన్ కెనాల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి పూడిక తీగిపోవటం వల్ల మనం కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ మునిగిపోవటం, ఒకవేళ ఎక్కువగా వాటర్ ఉన్నా కానివ్వండి టైలెండ్స్లో నీళ్లు అందించిన పరిస్థితిలో ఈ రోజున చాలా ఇబ్బందులు పడ్డాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రైతులకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో టైలెండ్ వరకు కూడా ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు అందించేటువంటి బాధ్యత తీసుకోవడం కోసం బాలాజీ విద్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ మన సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బాలాజీ విద్యాలయంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులలో ఆడి పాడి సందడి చేశారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో భోగి పళ్లు పోయడం వంటి వాటితో స్కూల్ ప్రాంగణం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పోతుకూచి ఆంజనేయ కుమార్, కొమరగిరి హిమబిందు, కొమరగిరి సంతోష్, శ్రీ సురభి తదితరులు పాల్గొన్నారు. బాలాజీ విద్యాలయంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా ఈరోజు చిన్నపిల్లలకి భోగిపళ్ళు కార్యక్రమం, సంజ గొబ్బెమ్మలు, బొమ్మల కొరువు,
వివిధ సంక్రాంతి వేషధారణలు అంటే సంక్రాంతి హరిదాసు, బుడబుక్కలతను, అలాగే గంగిరెద్దులాట, ఇవన్నీ కూడా చెప్పంగానే మనకు సంక్రాంతి పండుగ గుర్తుకొస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో సంక్రాంతికి ఓ పెద్ద ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది. దీన్ని 3 రోజులు జరుపుకుంటారు. మొదటిది భోగి, 2 మకర సంక్రాంతి, 3వది కనుము, 4 ముక్కనుము కూడా జరుపుకుంటారు. ఈ భోగి రోజు నాడు భోగి స్నానాలు భోగి మంటల ద్వారా చేసి తర్వాత పిల్లలకి భోగి పళ్ళు చేస్తారు. ఈ భోగి పళ్ళు దేనికి పోస్తారు అంటే పిల్లలకి నరఘోష ఉంటుంది. ఈ నరఘోష పోవడం కోసం భోగి పళ్ళను పోయడం అనేది అనవాయితీగా వస్తుంది. అలాగే సంధ్యాకాలంలో సంధ్య గొబ్బెమ్మలు కూడా పెడతారు. ఈ సంధ్య గొబ్బెమ్మలు పెట్టడానికి మనకు పురాణంలో ఒక కథ ఉంది. ఏమిటి అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి విపరీతమైనటువంటి తలకాయ నొప్పి వస్తే ఆ తల నొప్పి తగ్గడానికి అనేకమైనటువంటి సపరిచర్యలు. ఇవాళ మన బాలాజీ విద్యాలయం నందు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం భోగిపళ్ళ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది మనం ఎందుకు చేసుకుంటామంటే పిల్లలకి నరదిష్టి పోవడానికి భోగిపళ్ళు పోస్తాం. ఈ కార్యక్రమంలో పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, అలానే వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు అందరితో సహా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మన బాలాజీ స్కూల్లో భోగిపళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఇది చేయడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి నుంచే వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలి. అలాగే వాళ్ళకి ఆశీర్వచనం కూడా జరుగుతుంది. ఆశీర్వదించి వాళ్ళకి ఇంటికి పంపిస్తాం. మీరు చూస్తే ఇక్కడ పిల్లలు సందడిగా భోగిపళ్ళు పోసుకొని ఇంటికి వెళ్తారు. బాలాజీ స్కూల్ తరపు నుంచి అందరికీ, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ, సంస్కృతి స్కూల్ నుంచి కూడా అందరికీ. అవనిగడ్డలోని ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అవనిగడ్డలోని ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 2 రాయచూర్ సూపర్ లగ్జరీ బస్సులు, 1 భద్రాచలం ఎక్స్ప్రెస్ హైర్ బస్సు ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఆర్టీసీ ఈడీ జి విజయరత్నం, డిపిటిఓ వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ప్రారంభించబడుతుందని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమలులో ఉన్న రాష్ట్రాలు అయిన కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో పర్యటించి నివేదిక సీఎం చంద్రబాబుకి అందజేయడం జరిగిందని అన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడంలో భాగంగా ఇప్పటికే 1000 బస్సులు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగకు గ్రామాలకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఛార్జీలు పెంచకుండా 7200 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. సార్ ఒకసారి ఇటు సార్ ఒకసారి అపలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రదస్తానాస్తమర్జన్మతః తస్మై దేవాది బ్రువన్నో అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తస్తు మహాంతో నగృహ్ణాంతో. అవనిగడ్డ డిపో నుంచి 2 బస్సులు రాయచోటికి ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక ప్రైవేట్ హైర్ బస్సు భద్రాచలానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బస్సులు ప్రారంభోత్సవానికి మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారు, మా ఈడీ గారు విజయరత్నం గారు, మరి గ్రామ సర్పంచులు, మండల అధ్యక్షురాలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ ఆర్టీసీకి ఎంతో కాలంగా ప్రజాసేవ చేయటంలో మరి అనేక బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గానికి ముఖ్యంగా చాలా ప్రాంతాలకు బస్సులు కొరత ఉంది. ఆ బస్సుల కొరత క్రమేపీ తీర్చుకుంటూ వస్తున్నాం. మరి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ ఆర్టీసీలో ఒక రోడ్డు నిర్మాణానికి మధ్యలో అయిపోయిందని చెప్పారు. దాని కోరిక మేరకు 12 లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే బుద్ధప్రసాద్ గారు అమరావతికి బస్సు కావాలని అడిగారు. ఆ బస్సు రేపు 20వ తారీఖు నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా అమరావతికి
రోజుకు 2 ట్రిప్పులు వేస్తుంది అది. ఆ బస్సు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇందిరా బస్సులు కానీ కొన్ని ఇంతకుముందు తీసేసిన బస్సుల్ని మళ్ళీ ప్రవేశపెట్టమని అడిగారు. అన్నిటిగా ముఖ్యమైనది ఏంటంటే స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారం వచ్చిన తర్వాత స్త్రీలకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇచ్చాం. దాని మేరకు ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకి అధికారులు, మంత్రుల బృందం వెళ్ళి ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. ఆ అధ్యయనం రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు సమర్పించడం జరిగింది. రేపు ఉగాది నుంచి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయాలంటే ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుకోవాలి. ఆర్టీసీ బస్సుల సంఖ్యతో పాటుగా ఎంప్లాయీస్ సంఖ్య పెంచుకోవాలి. ఈరోజు మనకి ఆనందదాయకమైన విషయం ఏంటంటే చంద్రబాబు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 13 కొత్త బస్సుల్ని అవనిగడ్డ డిపోకి కేటాయించడం ముందుగా ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. 4 సూపర్ లగ్జరీ బస్సుల్ని, అలాగే 2 స్టార్ లైనర్లని, 4 ఎక్స్పీరియన్స్ని, అలాగే 3 పల్లె వెలుగు బస్సుల్ని మనకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకి చాలా దూర ప్రాంత సర్వీసులు ఉన్నాయి. అవనిగడ్డ నుంచి బిహెచ్ఎల్కి ఉంది, అలాగే అవనిగడ్డ నాగాలంక నుంచి ఈసీఎల్కి, అలాగే కోట నుంచి కూడా బిహెచ్ఎల్కి ఉంది, హైదరాబాద్కి వెళ్ళే బస్సులు. అలాగే నాగాలంక నుంచి విశాఖపట్నం, నాగాలంక నుంచి రాయచూరు, నాగాలంక నుంచి శ్రీశైలం, అవనిగడ్డ నుంచి భద్రాచలం, అవనిగడ్డ నుంచి ద్వారకా తిరుమలకి బస్ సర్వీస్ అయితే ఇవాళ మనకి కూడా మీడియా శ్రీ కొనకల నారాయణరావు గారు రాష్ట్ర రవాణా సంస్థ అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మన ప్రాంత వాసులందరితో పంపిణీ చేశారు. కానీ మనకి పార్లమెంట్ సభ్యులుగా, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా పేరు పెట్టి పెరగల సత్తా ఉందంటే అది కొనకల నారాయణరావు. దాదాపు అన్ని గ్రామాలకు ఏదైనా ఒక సమస్య ఆయన దృష్టికి తీసుకుంటే వెంటనే పరిష్కారం చేస్తారు. మన నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో 19 కోట్ల వాసులు నాకు ఇల్లుపాలెం, భవానీపురం మీదుగా బందర్ డిపో నుంచి బస్సు నడపాలని చెప్పి వారు కోరడం మర్నాడే బస్సు పంపించిన తర్వాత అవనిగడ్డ గ్రామ పంచాయతీలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు 5 చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు 5 చెత్త సేకరణ వాహనాలను పంచాయతీ ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ గోరుబొచ్చు ఉమా మాట్లాడుతూ అవనిగడ్డ పంచాయతీ పెద్దది కావడంతో 15 వాహనాలు కావాల్సి వస్తుందని, ప్రభుత్వం 5 సమకూర్చడంతో మిగతావి దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహాయం అందిస్తే పంచాయతీ పారిశుధ్య కార్యక్రమానికి ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టార్ట్ చేశారండి ఫస్ట్ గ్రీన్ అంబాసిడర్స్ని. బట్ 1 year 2 years అలా కంటిన్యూ అయిన తర్వాత మరి వారి దగ్గర నుండి మా పంచాయతీలకి గ్రీన్ అంబాసిడర్స్కి ఏ నిధులు రావడం లేదు. పైపెచ్చు అంతకుముందు వారి నిధులతోనే కొన్న రిక్షాలు కూడా చాలా పాడైపోయి వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు రిక్షాలు లేక. సో మా 15th ఫైనాన్స్ నుండి, బడ్జెట్ నుండి మేము నిధులు కేటాయించి కొనుగోలు చేయడం జరిగింది. అంటే మాది అవనిగడ్డ పంచాయతీ చాలా పెద్దదండి. దాన్ని బట్టి మాకు ఇంకా చాలా కావాలి. మేమైతే కొన్ని కొన్నాం, కానీ ఇంకెవరైనా దాతలు ముందుకొచ్చి మాకు కొద్దిగా సహాయం చేస్తే మా ఊరంతా కూడా ఇంకా బెటర్గా శానిటేషన్ వర్క్ క్లీన్గా చేపిస్తాము. అంటే మేము ఇచ్చినంత కాదు, కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వీడియో వచ్చి చూసి ఇంకెవరైనా మాకు నిధులు సరిపడా లేవు అంటే ఒక 15 రిక్షాల వరకు మాకు అవసరం అవుతాయండి. ప్రస్తుతానికి 5 మాత్రమే కొనుగోలు చేశాము. ఇంకా చాలామంది అంటే మాకు గ్రీన్ అంబాసిడర్స్ వచ్చేసి 25 గ్రామ
పంచాయతీ సంబంధించి మాకు ఎన్నో రిక్షాలు ఇదివరకు ఎస్పీఎం తరపున మాకు వచ్చాయి, కానీ కొన్ని పూర్తిగా పాడైపోవడం వల్ల పంచాయతీ 15 ఆర్థిక సంఘ నిధుల నుంచి ఒక 5 రిక్షాలు మేము కొనుగోలు చేశాము. ఈ రిక్షాలు కొనడానికి సుమారు 1,65,000 రూపాయలు అయినాయండి. వీటన్నిటినీ ఇప్పుడు పంచాయతీ పరంగా ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బందిగా ఉందో అక్కడ పురమాయించి ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పని చేయాల్సి వచ్చింది. కావున ప్రజలందరూ సహకరించి పంచాయతీ సిబ్బంది వచ్చే సమయంలో ఆ చెత్త ఏదైతే ఉందో అది విడదీసి తడి చెత్త పొడి చెత్త విడదీసి అది ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. అలాగే ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా మరియు అలాగే మన కొల్లకల్ల నారాయణ గారి చేతుల మీదుగా ఈ రిక్షాలను అందజేయడం జరిగింది మన స్వీపర్స్కి. కావున అందరూ మాకు సహకరించి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.